లెట్స్ మేక్ హెల్దీ బీట్రూట్ ఓట్స్ దోశ. సో ఇది చాలా ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ, చాలామంది ఇష్టపడతారనమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఇది చేసుకొని నాకు కామెంట్స్లో చెప్పండి. నేను 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు మసూర్ దాల్ తీసుకున్నా. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీని బట్టి ఇంక్రీజ్ చేసేయండి. ఈ రెండు 1/2 కప్ తీసుకుంటే 1 కప్పు ఓట్స్ తీసుకోండి, రోల్డ్ ఓట్స్ ఏవైనా కూడా. సో మంచిగా కొంచెం ఒకసారి నీట్గా కడుక్కొని క్లీన్గా ఒక 2-3 సార్లు మంచిగా క్లీన్గా కడుక్కొని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా అట్లా పక్కకు ఉంచండి. మీరు ఈ లోపు ప్రాసెస్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి నానితే అది మంచిగా వస్తుంది టేస్ట్. ఒక 15 మినిట్స్ సరిపోతుంది. మీరు ఎక్కువసేపు ఉంచుకున్నా ఏం కాదు, ఇంకా బాగుంటాయి. సో దీనికి ఏం చేసిన అంటే నేను బీట్స్ తీసుకున్నాను అన్నట్టు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను కాస్కోలో ఈ ఆర్గానిక్ ఈ బీట్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే చాలా బాగుంటాయి. ఆల్రెడీ కుక్డ్ వస్తుంది, పీల్డ్ వస్తుంది. సో మీరు కూడా ఇవి ట్రై చేయండి. ఈజీ. తీసి కట్ చేసేసి పీసెస్ మంచిగా మనం ఆ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత బాగున్నాయో అవి రెడీగా ఉంటాయి అనమాట. ఆల్రెడీ పీల్డ్ అండ్ బాయిల్డ్ అనమాట. మీకు ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో హెల్దీ కూడా, ఆర్గానిక్ కాబట్టి. సో మీరు ఎప్పుడైనా కాస్కోలు ఇవి ట్రై చేయకపోతే ట్రై చేయండి. దీంతో మీరు జస్ట్ సింపుల్గా పీసెస్లాగా కట్ చేసుకొని గ్రీక్ యోగర్ట్లో కలుపుకొని తిన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. మీరు అంటే ఇన్ కేస్ పిల్లలకి బీట్స్ ఏమన్నా పెట్టాలి అని అనుకుంటే, లేకపోతే మీరు బీట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ డైట్లో అనుకుంటే, సో కంపల్సరీ ట్రై చేయండి. ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు జస్ట్ ఈ పీసెస్ కట్ చేసుకొని యోగర్ట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తిని చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు నాకు కంపల్సరీ వచ్చి బ్యాక్ కామెంట్లో చెప్తారు ట్రై చేసి చాలా బాగుందని. అండ్ సో ఇవి కట్ చేసుకొని ఇంకా దీనికి కొంచెం ఒక 4 or 5 గ్రీన్ చిల్లీస్ ఆ స్పైస్ కోసము. మీరు అవసరం లేదనుకుంటే పిల్లలకి అవాయిడ్ చేసేయచ్చు. బట్ నేను అట్లా ఉండాలని చెప్పి ఒక 4 or 5 గ్రీన్ చిల్లీస్ వేసినాను, మేము స్పైస్ కావాలని చెప్పి. అండ్ గార్లిక్, మీరు జింజర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఐ లైక్ మోర్ విత్ ద గార్లిక్ ఫ్లేవర్ అనమాట. ఒక 2-3 పాట్స్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సో అంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది తింటూ ఉంటే. సో ఇది వీటన్నిటితో పాటు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అండ్ క్యూమిన్ జీలకర్ర వేసి మిక్సీ కొట్టేయడమే. దోశ మాత్రం అదిరిపోయింది అసలు. ఫ్లఫీగా ఉంది, లోపల అంత సాఫ్ట్గా ఉంది, బయటనేమో కొంచెం క్రిస్పీగా వచ్చింది. కలర్ కొంచెం అంటే అట్లా ఉన్నట్టుంది కానీ చాలా బాగుండే. మీరు ట్రై చేయండి. అండ్ కొంచెం స్వీటర్లో కూడా ఉంది, ఎందుకంటే బీట్రూట్ యాడ్ చేసినాం కదా. సో కిడ్స్ కంపల్సరీ లైక్ చేస్తారు. నాకే పిచ్చిగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట. సో నాకేమైందంటే ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చి కంపల్సరీ బీట్రూట్స్ తినమన్నాడు డాక్టర్. సో అందుకనే ఏదో ఒక విధంగా బీట్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట డైట్లో. సో మీరు కూడా కంపల్సరీ బీట్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో, ఫుడ్లో. అండ్ ఈ విధంగా చేసుకొని ట్రై చేసి నాకు చెప్పండి. ఇది మంచిగా అసలు లో క్యాలరీస్, ఆయిల్ లేదు, ఏం ఉండదు. మీరు వేసుకోవాలనుకుంటే ఆయిల్ అవి వేసుకోవచ్చు దోశ వేసేటప్పుడు, లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ వెరీ హెల్దీ అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు. మీరు ఇంకా వంక పెట్టాల్సిన పనే లేదనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు చూసారు కదా, నేను కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి ఆ నానబెట్టింది తీసి వేసి మిక్సీ కొడుతున్నాను అనమాట. సో మంచిగా మిక్సీ వేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇంకా అందరికీ మామూలుగా దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా, లేకపోతే ప్యాన్ కేక్ కన్సిస్టెన్సీ మీరు ఎట్లా అంటే అట్లా వేసుకోండి. సో చూసారు కదా, కలర్ కూడా ఎక్సలెంట్. ఎందుకంటే ఆ బీట్రూట్ కలర్ వల్ల దోశ కూడా చూడడానికి కూడా బాగుంది. కిడ్స్ చూస్తే నాకు తెలిసి దే విల్ లైక్ ఇట్. సో అదేందంత కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి సూపర్ ఉండే అనమాట. మీరు ఇన్ కేస్ బీట్రూట్స్ ఒకవేళ ఫస్ట్ ట్రై చేయండి, మీకు నచ్చట్లేదు అనిపిస్తే మాత్రం క్యారెట్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు దీన్ని. మంచి క్యారెట్ని కాకపోతే బాయిల్ చేయండి, కొంచెం క్యారెట్ బాయిల్ చేసి ఆ తర్వాత మిక్సీ కొట్టుకోండి. అప్పుడు మీకు ఇంకా టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ వేసే దానికన్నా. సో బీట్రూట్ కూడా ఇది ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి ఎక్సలెంట్గా ఉండే. సో నేను ఇంకా పచ్చిది ఎప్పుడు వేసి ట్రై చేయలేదు. సో మీరు ట్రై చేసి చెప్పండి పచ్చిది వేస్తే కూడా ఎట్లా వచ్చింది టేస్ట్ అని. సో డజంట్ మ్యాటర్, ఇట్స్ హెల్దీ. అండ్ దోశ కాబట్టి, వి ఆల్ లవ్ దోశ కాబట్టి టేస్టీగానే ఉంటుంది. సో ఇంకంతే, రెగ్యులర్ ప్రాసెస్ దోశ వేసుకోవడమే. దోశ వేసుకొని మీరు కావాలంటే ఉల్లిపాయ, కారం ఇవన్నీ రకరకాలుగా ఏ విధంగా వేసుకోవాలనుకుంటే ఆ విధంగా వేసుకోండి. సేమ్ మన ఇండియన్ స్టైల్ దోశ వేసుకున్నట్టే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో నేను లైట్గా ఆలివ్ ఆయిల్ వేసినా అనమాట పైనుంచి. మీరు కావాలంటే గీ, బటర్ ఏదైనా వేసుకోండి, మీ ఇష్టము, మీకు నచ్చింది. లేకపోతే అవాయిడ్ టోటల్లీ స్కిప్ చేసేయచ్చు, డైరెక్ట్ అట్లా ఏం వేయకుండా అయినా తినేయచ్చు. అదిరిపోయింది అనమాట దోశ. అసలు ఫస్ట్ టైం ట్రై చేసినా ఇంక ఇది ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట నాకు. ఇంకా కొన్ని రోజుల దాకా ఇంక ఇదే తినాలని ఫిక్స్ అయిపోయినా అనమాట, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి.
ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ పెడతానే ఉంటాను. ఫుడ్ వ్లాగ్స్ ఎక్కువ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ లైక్, share and subscribe, and thank you so much for watching. See you in the next video.